రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో విషాదం చోటు చేసుకుంది. వాగు వద్ద ఫోటోలు దిగుతూ ముగ్గురు యువకులు నీటిలో పడిపోయారు. ఈత తెలిసిన ఇద్దరు యువకులు ప్రాణాలతో బయటపడ్డారు. కానీ 17 ఏళ్ల సాయి తేజ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. అతడి కోసం డిజాస్టర్ టీంలు గాలింపు చేపట్టి ఆచూకీ లభించలేదు. అధిక ప్రాజెక్టు వద్ద గజ ఈతగాళ్లు బోట్లు లేవని కుటుంబ సభ్యులు ఆరోపించారు. తమ బిడ్డను రక్షించాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ముగ్గురు యువకులు బేగంపేట రసూల్పురాకు చెందిన వారిగా గుర్తించారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు వాగులో కొట్టుకుపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఒక 10 బైక్స్ మా ముంగడి నుంచి పోయినాడు. నియరెస్ట్ మన ప్లేస్ ఉందా చూడడానికి ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ చూసే వాటర్ ఫాల్ ఉండే. అందరం దిగినాం, అందరం కింద దిగి ఫొటోస్ దిగినాం. మా మామకి ఈత వస్తుందని, ఈయనకి ఈత వస్తుందని లోపలికి వెళ్ళిండు. మా తమ్మునికి వస్తుందని ఆయన కూడా లోపలికి వెళ్ళిండు. వీళ్ళిద్దరిని చూసి సాయి తేజ కూడా వాళ్ళతో లోపలికి వెళ్ళిండు. లోపలికి వెళ్ళంగానే వీళ్ళందరూ ఆడుకోరు. సాయి తేజ ఫోటో దిగుతామని కొంచెం ఫోటో దిగిండు, 2-3 ఫొటోస్ దిగిండు. కొంచెం అటు జరిగిండు. ఆడ నీళ్ళు మొత్తం ఇట్లా చుట్టుకొని పోతుంది. సుడిగుండం లెక్క గాలికని మొత్తం సుడిగుండం లెక్క అయింది. ఆ ఆయనకి జారిపోయినాడు. 2 సార్లు నోట్లో నీళ్ళు తీసుకోగానే జారిపోయింది ఆయన కిందకి. అప్పటికే మా తమ్ముడు గుంజిండు. 2 సార్లు ట్రై చేసిండు. ఆయన సాయి తేజ భయంతో మా తమ్ముడిని మెడపట్టంగానే మా తమ్మునికి లోపలికి గుంజుకున్నట్లయిందో. ఇంకొక ఆయన వేరేడు, ఆయన ఎవరో తెలియదు. ఆయన మా తమ్మునికి గుంజిండు. ఆయన రాయి మీద నిలబడ్డాడు. మళ్ళీ మా మామ 3 సార్లు ట్రై చేసిండు. ఆయనతో అయితేలే ఇక ఊపిరి ఆడతలే లోపల నీళ్ళ ట్రై చేసిండు. సాయి తేజ లాస్ట్కి చేయి వదిలేసిండు. ఆయన ఇటు సైడ్ గుంజుకొని వచ్చిండు. రెస్క్యూ టీమ్ అని వాళ్ళు కొద్దిగా లేట్ చేసే లోపల ఇప్పటికైతే మొత్తం వాటర్ ఎక్కువ అయిపోయినాయి. దానివల్ల ఇప్పుడు ఏం లేదు. మేడ్చల్ జిల్లా నేర్పేట్ పోలీస్